మా మనవడు కారపూస చేయమని చెప్పిండు నాకు. అయితే నేను కొంచెం నాకు వేరే పనులు ఉండడం నేను చేయలేకపోయినా ఇప్పుడు మా మనవడు చేయమని చెప్పిండు. ఈరోజు నాకు పని తీరింది కాబట్టి నేను ఈరోజు కారపూస చేస్తున్నా. అందుకనే టేస్ట్ చూసి చెప్పండి. నేను చేసిన ఈ మొత్తం గుల్ల గుల్లగా చాలా బాగున్నాయి. చూపిద్దామా? ఈ కారపూస తిన్న వాళ్ళు చాలా బాగుంటాయి, మళ్ళీ మళ్ళీ తినాలి అని. ఎలా వస్తాయి చెప్పు. ఇలా ఇచ్చి చూపి. ఇలా వచ్చింది. ఇలా చూడండి, ఇలా చిన్నగా గుల్ల గుల్ల ఇగో మీకు చూపిస్తా చూడండి. కారపూస ఇలా చూడండి మీరు, ఇలా గుల్ల గుల్ల వచ్చేసాను. నువ్వు చూపెట్టు చూపెట్టు అమిత. ఎట్లా ఓకే అండి. ఇది అమ్మమ్మ ఇప్పుడు ఏంటిది ఇది? ఇది కారపూస. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఐటమ్ వేసుకోవాలి? దీంట్లో వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చలు కాగబెట్టాలి. ఆ తర్వాత మనము కారము మనకు సరిపోయేంత కారం
మీరు కూడా ట్రై చేయండి, నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి గైస్, స్టార్ట్. చూడండి ఇగో ఇప్పుడే నేను పిండి చేసుకున్నా. ఇప్పుడు మా చిన్న కలిపింది ఇప్పుడే నాకు పిండి అవుతుంది. ఇప్పుడు ఈమె ఒక మురుకు తెచ్చింది. గుల్ల గుల్ల ఇది కూడా చూపే బాగుంటాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. మా చిన్న కూతురు కావాల్సింది నేను అవి కలుపుతూ ఉంటే మా చిన్న కూతురు ఇట్లా చేసింది. చూడండి ఈ వీడియో మీరు చూసి ఆనందించండి, లైక్ చేయండి. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఇలాగే నాలాగే చేసుకోండి మీరు కూడా. ఓకే అండి, ఓకే. ఇప్పుడు మా పిండి అయితే మురుకు ఏనికి పోతుంది. ఇప్పుడైతే ఒక నిమిషం చూద్దాం. అగో తీసుకుంటాము, ఒక నిమిషం ఆగండి. గ్యాస్ గ్యాస్ దూరం పెట్టుకో చెల్లి. అదండి గ్యాస్ ఇలా అయితే పెట్టాలి. మా పిండి చేసినట్టు మీరు కూడా వేయండి. అయిపోయిందా? గాయస్ ఇప్పుడు రాణి బాయ్. నేను బాగా అయినప్పుడు చెప్పు, నేను అదే కలిసి పెడతాను. ఇడైతే మా అమ్మ అయితే కలుపుతుంది చూడండి. అవును గాయస్ లేపింది. బాగా మాడద్దు. చెప్పు. రెసిపీగా కావాలి ఎక్కువ ఎక్కువ పెట్టమన్నా ఎక్కువ మాడితే కూడా బాగుందని తీసుకుని మాడుతుంది. దూరంగా కాల్చుకోవాలి. చూడండి గాయస్ ఇప్పుడైతే వచ్చింది. ఇంకా కాలలేదు, ఇంకా కాలాలి. సింపుల్గా చేసుకోవచ్చు మీరు. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే మనం బయట తిండి తినొద్దండి, ఎందుకంటే రోడ్ల మీద పెడతా ఉంటారు. అది మనం ఒక గంట కష్టపడితే మామూలుగా మనం ఇంట్లోనే ఖాళీగానే ఉంటాం కదండి. డ్యూటీలో ఆఫీస్లో పోయిన తర్వాత మనం ఖాళీగా ఉంటాం కదా, ఆ లోపు మనం చేసుకోవచ్చు. 1 గంట 2 గంటలు మనం కూర్చొని చేసుకోవచ్చు. ఎట్లా వేయాలండి? ఎందుకంటే మనం ఇంట్లో ఫుడ్ బాగుంటుంది, మనం బయట ఫుడ్ ఎప్పుడు కానీ తీసుకోకూడదు. ఏదైనా సరే మీకు చెప్తున్నా వినండి. ఇప్పుడైతే కాలింది. సారీ గైస్, నేను సౌండ్ పెంచుదామనే లోపు మా అమ్మమ్మ చెప్పేది ఆగిపోయింది. ఇప్పుడు చెప్పిస్తా ఫస్ట్. ఇప్పుడు చెప్పాను కదా, మీరు ఆడికెళ్ళి చెప్పండి. చెప్పండి. చూడండి, మనము బయట ఫుడ్ తినొద్దు. మన వాళ్ళు ఆఫీసులో జాబ్లోకి వెళ్తారు కదండి. పొద్దుటే వెళ్ళిన తర్వాత మన ఇంట్లో పని చేసుకున్న తర్వాత మనం ఖాళీగా ఉంటాం కదండి. ఆ టైంలో మనము ఈ ప్రాసెస్ చేసుకుంటామంటే 1 గంట 2 గంటలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట ఫుడ్ ఏమాత్రం తీసుకోకండి. నేను మంచిగా చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. నన్ను హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. మన హెల్త్ మనమే బాగు చేసుకోకపోతే ఎలా అండి? మన హెల్త్ కోసం మనం గుర్తించుకోండి. మీరు ఒక 2 గంటలు కూర్చుంటే సరిపోతుందండి. మనకు నచ్చిన ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇంట్లో నువ్వు ఏ రకంగా చేసుకోవచ్చు. ఆ రోడ్ల మీద పెడతా ఉంటారు, ఎందుకంటే ఆయిల్ కూడా మార్చరు. అదే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ పోస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నదే చాలా బాగుంటుందని నేను అది చెప్తున్నా. మీకు అర్థం చేసుకోండి. నన్ను నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.
చూడండి నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి కర్రీస్ కానీ మీకు కావాల్సింది ఆర్డర్ మీరు చేసుకోండి. ఎవరైనా మా ఫోన్ నెంబర్ ఉంటుంది. భార్యలు కానీ బయటికి పోతే ఊర్లకు పోతే మీకు ఇబ్బంది అవుతుంది వండడానికి. ఏదైనా కర్రీ కావాలంటే ఇచ్చేస్తాం. ఒక్క కర్రీ 20 రూపీస్ గాయస్. కొత్తగా 15 గాయస్. ఓకే 15. 15 కోసం చెప్పకు, నువ్వు రేటు కోసం చెప్పు. ఎండాకాలం అయితే మీకు బిజినెస్ అవుతుంది. ఎండాకాలంలో మనకే కూరగాయలు దొరుకుతుంది. ఎండాకాలంలో మనకి బిజినెస్ అవుతుంది. ఓకేనా? పచ్చళ్ళు ఇవన్నీ పికిల్స్. పచ్చళ్ళు కూడా మేము పెడతామండి. ఏది ఆవకాయ, ఇసురికాయ, మామిడికాయ, నిమ్మకాయ, టమాటా పచ్చడి, అవి చాలా ఇగో మా పిన్ని అయితే బాగా నవ్వుతాం. బాగానే నవ్వుతాం. ఆమెకి ఇష్టం అండి. మామిడికాయ, ఆవకాయ పచ్చడా, నిమ్మకాయ పచ్చడా, ఇసురికాయ పచ్చడా చాలా ఇష్టం. టమాటా పచ్చడా. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ పెట్టలేం గాయస్. ఎందుకంటే ముద్ద దిగదండి. అలానే నేను అన్నీ చేసుకుంటామండి ఎండాకాలంలో. ఎందుకంటే ఇప్పుడు మేము షూటింగ్ ఎందుకు తీయట్లేదంటే ఎండాకాలంలో ఎందుకు పెడుతున్నా అనే క్వశ్చన్ వస్తుంది కదా మీకు. ఎందుకంటే మామిడికాయలు అప్పుడు ఎండాకాలమే మీకు ఎందుకు ఈ షూటింగ్ చేస్తుంది, ఈ మధ్య తీయొచ్చుగా అంటే ఎందుకంటే నాకు స్కూల్ ఉంటుంది. మా మనవాడు ఇంట్లోనే ఉంటాడు కదండి. అప్పుడు హాలిడేస్ ఇస్తాను కదా, అప్పుడు వీడియోలు ఇస్తూ ఉంటారండి. అలానే ఇప్పుడు రోజుకు స్కూల్కి వెళ్తూ ఉంటాడు కదా, అందుకు నాకు కుదరదండి చేయాలంటే వీడియో. కాబట్టి ఆయన అప్పుడు హాలిడేస్ టైంలో తీస్తూ ఉంటాడండి. ఎట్లండి, ఇదిగోండి ఇలా వచ్చాయి క్రిస్పీగా. ఇదిగోండి ఇక ఎట్లా అంటే ఇలా ఏం కావట్లేదు. మీరు కూడా ఒకటి తిని చూడండి, టేస్ట్ ఇవ్వండి. చేయండి. మీరు కూడా ఒకటి తినండి. మేము కూడా ఇలా చాలా బాగుంది. చాలా బాగున్నాయండి. మీరు కూడా మళ్ళీ ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒక రెసిపీ లాగా మళ్ళీ కలుసుకుందాం మనం. మరొక రెసిపీ. ఓకే అండి, బాయ్.